వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ మనకు వచ్చేసి మెన్జరేషన్లో ఏరియా ఆఫ్ పారాగ్రామ్స్ అండ్ రాంబస్ ట్రెపిజం. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఒక వీడియోలో అయిపోయినాయి. సేమ్ దాన్ని కంటిన్యూగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెటర్ కనుక మళ్ళీ చూడండి. కొంచెం వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఆ వీడియోస్కి వీడియో క్వశ్చనింగ్ తేడా ఉంటుంది. అది చూసుకుంటే సరిపోతుంది. రైట్, చూసుకోండి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ద హైట్ ఆఫ్ ఏ పారాగ్రామ్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్ బేస్. 1/3 ఆఫ్ ఇట్ బేస్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ పారాగ్రామ్ ఈజ్ 192 సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద హైట్ అండ్ ద బేస్. అండ్ ద బేస్. ఫస్ట్ ఒక పారాగ్రామ్ తీసుకో. ఫస్ట్ ఒక పారాగ్రామ్. ఏరియా ఆఫ్ ఏ పారాగ్రామ్ ఏంటిది? బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్. సో ఏమన్నాడు? హైట్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్ బేస్. బేస్ ఎక్స్ అనుకుంటే హైట్ ఏమవుతుంది? x/3. 1/3 ఆఫ్ ఇట్ బేస్. ద మల్టీ ఏరియా షుడ్ బి 192. అది రాసుకుంటే సరిపోతుంది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 192 ఇంటూ ఎక్స్ ఇంటూ x/3. అప్పుడు ఏమవుతుంది? 192 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 192 రైట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి ఇక్కడ 192. సో 9 + 12 కనుక 3తో పోతుంది. 3తోని 3 6 18. 3 6 18. మళ్ళీ 4 అయిపోయింది. నెక్స్ట్ 64. 64 డైరెక్ట్ టైం మనకు వచ్చేచ్చు. 8 ఎందులో 64 ఇక్కడ వచ్చింది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ వచ్చేసింది కానీ ఇక్కడ సరిపోతుంది మనకి. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ వచ్చేసింది. సో ఏమని రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ 192ను 8 ఇంటూ 8 ఇంటూ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ ఇది ఇట్లా రాసుకుంటే ఇబ్బంది ఏం లేదు కనుక ఎక్స్ 8 ఇంటూ 8 3 ఇంటూ 3. ఆల్రెడీ స్క్వేర్ మనకు తెలుసు. స్క్వేర్ √ ఉంటే 2 ఈక్వల్ నెంబర్కి ఒక నెంబర్ బయటికి తీసుకోవచ్చు. క్యూబ్ ఉంటే 3కి ఒకటి తీయాలి. స్క్వేర్ ఉంటే 2కి ఒకటి తీయాలి. ఇక్కడ ఏం లేదంటే 2 అనే నెంబర్ ఉన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? స్క్వేర్ కనుక అంటే ఈ స్క్వేర్ ఇటు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు 8 ఇంటూ 3 దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. ఒకటి 24 అయింది అంటే ఇది 24 అయింది. ఇంకోటి ఏం కావాలి? 24/3. హైట్ షుడ్ బి 1/3 ఆఫ్ ఇట్ బేస్. సో ఏమవుతుంది? దిస్ ఈజ్ బేస్. హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ బై 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 24/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఏమవుతుంది? హైట్ 8 సెంటీమీటర్లు అయితే బేస్ 24 సెంటీమీటర్లు. ఓకేనా? హైట్ 8 సెంటీమీటర్లు అయితే బేస్ అనేది 24 సెంటీమీటర్లు. రైట్. నెక్స్ట్ ABCD ఈజ్ ఏ పారాగ్రామ్ హ్యావింగ్ అడ్జసెంట్ సైడ్స్. పారాగ్రామ్ అన్నాడు ఎందుకైనా మంచిది. అడ్జసెంట్ అంటే పక్క పక్కై మనకి ఏదైనా గుర్తుంచుకోవాలి. ఏంటిది? ABCD. మీ అండర్స్టాండింగ్ కోసం ఈ డయాగ్రామ్ నీట్గా ఉంటుంది. మీరు ఎగ్జామ్లో డైరెక్ట్ మనకు ప్రాబ్లం వస్తే వేసుకుంటే అయిపోతుంది. ఇది 16, ఇది 14. ఇఫ్ ద ఏరియా ఈజ్ 168, ఏరియా ఈజ్ ద BC 14 సెంటీమీటర్. ఇఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ 168 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ లాంగర్ సైడ్స్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ షార్టర్ సైడ్స్. ఏం లేదు, ఇది ఈ హైట్ కనుక్కోవాలి, ఈ హైట్ కనుక్కోవాలి. ఏరియా వాడే ఇచ్చిండు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఏ పారాగ్రామ్. ఏరియా ఆఫ్ పారాగ్రామ్. మామూలుగా పారాగ్రామ్ సింబల్స్ ఇట్లా 2 లైన్లు రాసి పైన GM అని రాస్తే అది పారాగ్రామ్. మొత్తం రాయాలి. మ్యాథ్స్లో కొన్ని షార్ట్కట్లో వదిలేస్తారు. సో మొత్తం
168 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ హైట్ మనకు తెలియదు. ఇది బేస్, ఇది కూడా 16ఏ. ఈ హైట్ మనకు కావాలి. ఇది హైట్ 1 అనుకుంటే, ఇది 14 అనుకుంటే ఇది h2 అవుతుంది. ఫస్ట్ ఇది కనుక్కుందాం. అప్పుడు ఏమవుతుంది, 168/16 ఈజ్ ఈక్వల్ టు హైట్. 16 ఒకట్ల 16, 8 ఉన్నది. సో ఏం కావాలి, నెక్స్ట్ చాయిస్ ఉంది అంటే 10. 8 చాయిస్ లేదు, పాయింట్ పెట్టుకోవాలంటే 80 అవుతుంది. అప్పుడు 5 వస్తుంది. 16 5 90. ఒక హైట్ ఎంత, 10.5. ఒకటి 10.5 ఎక్కడ ఉంది, సో ఇది 10.5. మ్యాక్సిమం ఇదే ఆన్సర్ అయి ఉంటుంది. అదే కానీ ఇంకోటి కూడా చెక్ చేద్దాం. దానికోసం ఒకసారి చూడండి. ఇది 14 ఇచ్చిండు, అది ఏరియా 168 ఇచ్చాడు. చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ ఇంకొక హైట్ 168 ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ హెచ్. 168/14. ఎప్పుడైనా ఇంటూ ఇటు వస్తే డివిజన్ అవుతుంది. 14 ఒకట్ల 14 రోన్ల 14 రోన్లు 28 h2 ఈజ్ ఈక్వల్ టు 12. హెచ్ ఎంత, 12. సో ఒకటి 10.5 ఇంకొకటి 12 ఉందా చూడండి ఇక్కడ. 10.5 12. దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ rhombus whose perimeter is 48 centimeters and altitudes is 8.5 centimeters. We are going to find the area of a rhombus. సో ఏం లేదు, మీరు ఒక రాంబస్ తీసుకున్నారనుకోండి. దిస్ ఈజ్ ఏ రాంబస్. ఈ రాంబస్లో పెరిమీటర్ వచ్చేసి 48 అని అంటే ఈచ్ సైడ్ షుడ్ బి 12 12 12. యాటిట్యూడ్స్ అంటే ఇవి ఒక డయాగోనల్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ దానికి ఇది 8.5 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్గా తీసుకున్నప్పుడు, ఇదొక ట్రయాంగిల్గా తీసుకుంటే దీస్ ట్రయాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఒక ట్రయాంగిల్, ABCD ఒక రాంబస్. ఇందులో ACD ఒక ట్రయాంగిల్ అయితే ఈ ట్రయాంగిల్లో ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్ షుడ్ బి డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ ట్రయాంగిల్స్. యాటిట్యూడ్స్ ఇచ్చింది కనుక ఈ యాటిట్యూడ్స్ అంటే ఈ బేస్కి ఇది కనుక ఇది 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఇట్ షుడ్ బి 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. సో ఇది ఏరియా కనుక్కుంటే ప్లస్ ఆ ఏరియా వేస్తే వచ్చేదే ఆన్సరు. ఓకేనా. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ACD. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equal to half into base into height. Half base enta 12, height enta 8.5. 2 1s 2 6 8.5 into 6 ఐదర్లా 30 ఆర్ముల 18 6 8 48 ప్లస్ 151. సో 51 పాయింట్ తీసేసుకుంటే 51 సెంటీమీటర్ స్క్వేర్. ఒక ఏరియా ఆఫ్ ఈ ట్రయాంగిల్. బట్ మనకు కనుక్కోమన్నది ఏరియా ఆఫ్ ఏ రాంబస్ మొత్తం కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ అప్పుడు ఏమవుతుంది, 2 ట్రయాంగిల్స్కి యాడ్ చేయాలి. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ 1 ప్లస్ ట్రయాంగిల్ 2. బోత్ ఏరియా షుడ్ బి ఈక్వల్. అంటే 51 ప్లస్ 51 దట్ షుడ్ బి 102 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఏం లేదు, ఇదే ట్రయాంగిల్ ఒక యాటిట్యూడ్స్ ఇస్తే ఆటోమేటిక్ ఒక సైడ్కు నుంచి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఒక ఎదుటి భుజాన్ని గీసిన లంబాన్ని దాని ఆల్టిట్యూడ్ అంటారు, ఎత్తు. సో ఈ ట్రయాంగిల్ ఇదేమవుతుంది, ఆఫ్ 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఓకేనా. ఇది డయాగోనల్ కనుక డయాగోనల్కి అటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఉంటుంది.
నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 139.2. ద ఆల్టిట్యూడ్స్ ఈజ్ 9.6. ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఏం లేదు, ఇదే రాంబస్. మళ్ళీ చూడండి, ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే. సో డయాగోనల్స్. సో ఇక్కడ నుంచి నువ్వు గీసినావు ఎగ్జాక్ట్లీ, ఇది 9.6. ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ 1 ప్లస్ ట్రయాంగిల్ 2. ట్రయాంగిల్ 1 ప్లస్ ట్రయాంగిల్, బట్ బోత్ షుడ్ బి ఈక్వల్. ఇది ఒక ట్రయాంగిల్ 1, ఇది ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, బోత్ షుడ్ బి ఈక్వల్. ఏరియా షుడ్ బి ఈక్వల్. ఏమవుతుంది? 2 ఇంటూ ట్రయాంగిల్ 1, ఇది 2 ఇంటూ ఒకటేమి ఇచ్చిండు? ఆల్టిట్యూడ్స్, బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసేసుకున్నాం. 0 0 గెట్ క్యాన్సిల్. ఏరియా ఎంత? 139.2. ఇది వచ్చేసి 9.6. మనకు కావాల్సింది ఏంటిది? హైట్ వచ్చేసింది, బేస్ కావాలి. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. క్లియర్గా చూసుకోండి, ఇది బేసు. ట్రయాంగిల్ అనేది మన ఇమాజినేషన్ కొంచెం సెట్ చేసుకోండి అంతే. ఇది హైట్, ఇది బేస్, ఇది హైట్ అన్నట్టు. సో ఏమవుతుంది? బేస్ ఈజ్ ఈక్వల్ టు 139.6. 139.96. ఇది ఒక బేస్ అవుతుంది, ఒక బేస్. ఇంటూ 4 చేయాలి, ఇంటూ 4 చేయాలి. అంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్. ఒక బేస్ ఎక్స్ అయితే ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. ఇంటూ 4 వేసుకుంటే డైరెక్ట్ మనకు పెరిమీటర్ అవుతుంది. ఎందుకు మనల్ని కనుక్కోమన్నది? వాడు పెరిమీటర్ మాత్రమే కనుక్కోమన్నాడు. సో చూసుకుంటే 9 1 జా 9 2 జా 8, 4 2 జా 8, 4 4 జా 16, 24తో 139.2 by 28. 24 టేబుల్ ఎక్కడ పోతుంది? 24 5 జా 24 5 జా 24 20 5 జా 6 జా చూద్దాం. 24 5 జా 5 4 20, 5 2 5 2 12 12, 120. సో 120 ప్లస్ 24 అయితే 144 అవుతుంది. సో బెటర్ టు టేక్ 5 జా, బెటర్ టు టేక్ 5 జా. That is equal to 120. 92. 192. 92 అంటే 24 8 జా 8 4 32, 8 2 16 2 19. సో ఆన్సర్ షుడ్ బి 58. 158. సో డైరెక్ట్ పెరిమీటర్ అనుకున్నా. యాక్చువల్గా ఇది బేస్ అవుతుంది, ఇంటూ 4 చేసుకుంటే నాకు పెరిమీటర్ అవుతుంది. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది అంతే. ఇది మళ్ళీ ఇక్కడ ఈ డివిజన్ చేసి ఇంటూ 4 చేసే బదులు ఇక్కడ క్యాలిక్యులేషన్తో డివిజన్ 24తో డివిజన్ నాకు ఈజీ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను షార్ట్కట్గా తీసుకున్నాను. ఆన్సర్ షుడ్ బి 58 centimeters. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ 184 centimeters. పెరిమీటర్ ఇస్ 64. ఫైండ్ ఇట్స్ ఆల్టిట్యూడ్స్. ఏం లేదు. సో పెరిమీటర్ అంటే ఏమవుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు. ఏరియా ఆఫ్ rhombus is equal to 2 into area of triangle. 2 into half into base into height. Area of a triangle. సో ఇదే కదా ఒక రాంబస్లో. మళ్ళా చూడడానికి మీకోసమే దీని నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇది ఉండదు 90 degrees. ఇక్కడ వచ్చే కాడ మాత్రమే 90 degrees ఉంటుంది. అంటే ఇదొక ట్రయాంగిల్ అవుతుంది, అదొక ట్రయాంగిల్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ నేను కనుక్కోవాలి. అంటే మనకు డయాగ్రామ్ ఇట్లా అనిపించదు,
ఫర్ ఎగ్జాక్ట్గా మన రాంబాస్ తీసుకుంటే అవుపడుతుంది. ఓకేనా? రైట్, ఇలా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఏరియా వచ్చేసి 184. ఇక్కడ ఏమిచ్చాడు? పెరిమీటర్ ఈజ్ 64. పెరిమీటర్ ఎంత? 64. అప్పుడు సైడ్ ఏమవుతుంది? పెరిమీటర్ 64. పెరిమీటర్ 64 అయితే సైడ్ ఏమవుతుంది? 64/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 16 16 64 అంటే ఏమవుతుంది? ఇక్కడ గెట్ క్యాన్సిల్ అయిపోయింది. 184 ఈజ్ ఈక్వల్ టు బేస్ 16 హైట్ మనకు కావాలి. ఓకేనా? సో 184/16 16 కట్ల 16, 16 1 జా 16 అంటే 2 రిమైండర్, 16 1 జా 16, 8 రిమైండర్. సో పాయింట్ పెట్టుకున్నాం 0, 11.5 11.5 సెంటీమీటర్స్. ద హైట్ ఈజ్ 11.5 సెంటీమీటర్స్. ఓకేనా? రైట్. The area of a rhombus 138 centimeters. If the diagonals is one of the diagonal is 11.5. Find the another diagonals. So very simple. Area of a rhombus. Area of a rhombus. Formula. ఇక్కడ diagonal ఏంటిది? D1 into D2/2. D1 into D2/2 formula. D1 into D2/2 formula. అదే ఇక్కడ పెట్టుకుంటే ఏరియా ఆఫ్ ఎ రాంబస్ 138 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 11.5 ఇంటూ ఇంకోటి D2 మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. సో ఏమవుతుంది? 138 ఇంటూ 2/11.5 దట్ ఈజ్ ఈక్వల్ టు D2. సో ఏమవుతుంది? 138 2 జా 8 16 పైల 1 6 7 2 76. సో ఏమవుతుంది? 276/11.5. So how many times it will go? 276 115 115 2 జా 230 అంటే 6 4 0 115 4 జా 5 4 20 5 2 6 ఓకే 2. సో ఆన్సర్ షుడ్ బి 4. 24 24 ఉందా? 24 సెంటీమీటర్స్. మన క్యాలిక్యులేషన్స్ బాగా ఈజీ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఇది ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ ఈచ్ సైడ్ ఆఫ్ విచ్ మెజర్ ఈస్ 20 సెంటీమీటర్స్. వన్ ఆఫ్ డయాగోనల్ ఈజ్ 24 సెంటీమీటర్. సో ఫైండ్ ద ఏరియా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్. ఇక చూడండి, ఒక రాంబస్. ఈ రాంబస్కి వచ్చేసి ఈచ్ సైడ్ 20 20 అన్నాడు. ఇది 20, ఇది 20, ఇది కూడా 20. ఒక డయాగోనల్ వచ్చేసి 24. ఒక డయాగోనల్ 24 అంటే ఇక్కడ 12 ఉంటే ఇక్కడ కూడా 12 ఉంటుంది, ఇక్కడ కూడా 12 ఉంటుంది. సో మనకేం కావాలి? ఈ సైడ్ కావాలి. అప్పుడు ఇంకో డయాగోనల్ కావాలి, ఇంకొక డయాగోనల్ కావాలి. ఇంకొక డయాగోనల్కి ఫార్ములా ఏంటిది? హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు ఏమవుతుంది? హైపోటెన్స్ ఎంత? 20 స్క్వేర్ అంటే 400, లేకపోతే స్టెప్స్ రాసుకోండి. 20 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేరు ప్లస్ s స్క్వేరు. 20 స్క్వేర్ అంటే 400,
minus 144 plus s square. So 400 minus 144 6. ఇది 5, ఇది 2, 256. 256 అంటే 16 square. S square is equal to 256, S is equal to 16. అంటే ఇది 16, ఇది కూడా 16. అంటే టోటల్ ఏమవుతుంది? ఒక డయాగోనల్ 24. ఏరియా ఆఫ్ రాంబస్ is equal to d1 into d2 by 2. అంటే 24 into 32 by 2. లేదంటూ ఈ ఏరియా, ఈ యొక్క ట్రయాంగిల్ ఏరియా కనుకొని ఇంటూ 4 కూడా వేసుకోవచ్చు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఆ మెథడ్ అయినా వేసుకో, ఈ మెథడ్ అయినా వేసుకో. ఆన్సర్ షుడ్ బి సేమ్. 2 1 2 16. సో 24 ఇంటూ 16. 16 4 64, పైల 6, 16 2 32, 32 ప్లస్ 6 38, 384 ఉంది అక్కడ ఉంది. సో 384 centimeter square. That is the area of the rhombus. Next, find the area of a trapezium whose parallel sides are 23.7 and 16.3 and distance between them is 11.4. Trapezium. ఒకటి ఇది 16.3, ఇది 23.7, ఈ డిస్టెన్స్ వచ్చేసి 11.4. సో ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఏంటిది? హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ 16.3 ప్లస్ 23.7 ఇంటూ హైట్. 16.3 ఇంటూ 23.7, పైల 1 0 40. హాఫ్ ఇంటూ 40 ఇంటూ హైట్ ఎంత? 11.4. దట్ ఈస్ ఈక్వల్ టు 2. 2 అంటే 114 ఇంటూ 114, 8 2 228. 228 centimeter square. వెరీ ఈజీ జస్ట్ మనం క్యాలిక్యులేషన్స్ ఫార్ములా పెట్టేసి కలెక్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. ఇట్లాంటి కొన్నిటి షార్ట్ కట్స్ ఏమి ఉండేవమ్మా, డైరెక్ట్ అది వాడుతూనే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ద లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఆర్ ఇన్ ద రేషియో 7:5. ద డిస్టెన్స్ బిట్వీన్ ఈజ్ 14 centimeters. ఆ రెండింటి మధ్య ప్యారలల్ డిస్టెన్స్ 14 సెంటీమీటర్లు అయితే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం 252 centimeters అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. ఏం లేదండి, ఇదొక ట్రెపీజియం, ఇది 7 అనుకున్నాడు, ఇది 5 ఇచ్చుకున్నాడు. అంటే రేషియోస్ అన్నప్పుడు ఎక్స్లో పెట్టుకోండి సరిపోతుంది. 7:7x ఈజ్ టు 5x. ఓకే, సో మన ఆన్సర్స్ బట్టి కూడా చేసుకోవచ్చు. 7:5 కదా. ఇక్కడ చూడండి, 3 7s are 21. ఏదైనా 7 మల్టిపుల్ కావాలి. ఇక్కడ 7 మల్టిపుల్ ఏది లేదు, ఇది ఒకటే ఉన్నది. 7 మల్టిపుల్ కావాలా, 5 మల్టిపుల్ కావాలి. ఆన్సరు 21 15, వేరే ఛాయిస్ ఏం లేదు. కానీ మనం ప్రాసెస్ చేద్దాం, చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? సో ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. సో ఇది 252 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ, ఇది 7 + 5 దట్ ఈజ్ ఈక్వల్, డైరెక్ట్ రాస్తున్నా 12x, ఎందుకంటే 7x + 5x టోటల్ 12x ఇంటూ హైట్ ఎంతమ్మా? 14 centimeters. 2 1s are 2 6s are. Therefore 252 into 6x into 14. ఇప్పుడు ఏమవుతుంది? 252 6 into 14 is equal to x. 6 1 6,
6 4 24, 1 మిగులుతుంది, 6 2 12, 14 1 14, 14 3 42. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. అప్పుడు ఏమవుతుంది? రేషియోస్ అన్నాడు 7:5x అంటే 7 × 3, ఇంకొకటి 5 × 3. 7 3 = 21, 5 3 = 15. 21:15 అంటే జస్ట్ 21 and 51 రేషియోస్ వచ్చాక 21 and 15 ఇది ఆన్సర్ అవుతుంది. వెరీ ఈజీ వేస్, ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా? బట్ రేషియోస్ ఇచ్చిన కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 7:5 అంటే వాటిలో కంపల్సరీ అది 5కు మల్టిపుల్ కావాలి, 7కు మల్టిపుల్, ఆ రేషియోస్ ఉండాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది. సో డైరెక్ట్ చూసుకొని పెట్టుకోవచ్చు, మనకి ఎగ్జామ్లో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మీకు తెలవాలంటే మెథడ్ కంటిన్యూ చేశాను. నెక్స్ట్, ద హైట్ ఆఫ్ ట్రెపీజియం area of 162 is 6 centimeters. If the base is 123 centimeters, find the other. ఏం లేదు, ఒక 162 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న ట్రెపీజియం యొక్క ఎత్తు 6 సెంటీమీటర్లు, అందులో ఒక భుజం 23 అయితే ఇంకొక భుజం ఎంత? ఆడు క్వశ్చన్ అదే అడిగిండు. ఏం లేదు, ఒక ట్రెపీజియం ఇది 23 అన్నాడు, ఈ రెండింటి మధ్యలో దూరం 6, దీని ఏరియా మాత్రం ఎంత అన్నాడు బేటా? 250, 162. సో ఏమవుతుంది? ఇది ఎక్స్, నీకు తెలియదు కనుక. అప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, సారీ, half into a plus b into h, that is equal to 162 into half into x plus 23 into 6, 2 1 ja 2 3 ja 162 by is equal to x plus 23 into 3, 3 ఇటు వస్తుంది, 3 1 3 5 15 3 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 54 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 23. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54/23, 31 ఉందా? 31 సెంటీమీటర్స్. ఇంకొకటి వచ్చేసి 31 సెంటీమీటర్స్. ఓకేనా? ఒకటి 23 అయితే ఇంకోటి 31. ఓకే, యాక్చువల్లీ ఇలా గీసాను సార్, పెద్దగా ఉంది చిన్నగా ఉందంటే మనకి ఏది పెద్దగా ఉంటే మనది ఆన్సర్ మనకు తెలియదు కనుక అలా గీసాను అంతే. ఓకేనా? రైట్. ద ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం 1998 centimeters square and height is 9 centimeters. One of the parallel side is longer than other by 8 centimeters. Find the two parallel sides. ఏం లేదు, ఇదొక ట్రెపీజియం తీసుకున్నాడు, ఇది ఎక్స్ అనుకుంటే ఇంకోటి x + 8, రెండింటి మధ్య తేడా x + 8. ఇది x తీసుకొని అక్కడ x - 8 తీసుకోవచ్చు, నీ ఇష్టం. తేడా అన్నాడు ఇక్కడ 8, ఒక దానికి ఇంకోటి 8 సెంటీమీటర్లు తేడా, అది టోటల్ కావాలి. ఓకేనా? సో ఫార్ములా ఏంటిది? ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రపీజియం is equal to half into a plus b into h. ఇది 198 is equal to half into height a, ఇది ఎంత? ఒకటి x ఇంకోటి x + 8 ఇంటూ హైట్ ఎంత? 9 సెంటీమీటర్స్. రాసుకోండి ఇక్కడ 192, 2 ఇంటూ ఇది 2x + 8 ఇంటూ 9, ఈ 9 ఇటు తీసుకురా, 198/9 is equal to 2 ఇంటూ 2 కామన్ తీసుకుంటే సార్ 1/2, ఇది 1/2, 2 ఇంటూ x + 4, 2 1 * 2 గెట్ క్యాన్సిల్ అయిపోయింది, 9 1 * 9 2 * 18, 9 2 * 18, 22 is equal to x + 4.
Rx is equal to 22 minus 4, that is equal to 18. అంటే ఒకటి 18, x 18. మనకు కావాల్సింది x plus 8. 8 plus 18, that is equal to 26. అంటే 18 and 26 centimeters are the answers. Very clear? Right. నెక్స్ట్ చూద్దాం. అన్నీ అవే ఉంటాయి, కొన్ని డిఫరెంట్ అడుగుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబిసిడి ఇస్ ఎ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏబిసిడి ఇస్ బేస్ ఇంటూ హైట్, ఏరియా బేస్ ఇంటూ హైట్. ఏబి 18 సెంటీమీటర్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 18 సెంటీమీటర్లు. బీసీ 8 సెంటీమీటర్లు. ఇది 8 అంటే ఇది 8, ఇది కూడా 18, మళ్ళీ మర్చిపోవద్దు, ఎందుకంటే రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ డిఎఫ్. ఓకే, ఇది 10, ఇది 10. అయితే షేడెడ్ రీజియన్ కావాలి, ఈ రీజియన్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఇది 90 degrees ఉంటుంది, కంపల్సరీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే రెక్టాంగిల్లో అడ్జసెంట్ సమ్ యాంగిల్ బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ 90 degrees. ఇది 8, ఇది 10 అంటే ఇది 6. పైథాగరన్ ట్రిప్లెట్స్ మనం చేయాల్సిన అవసరం లేదు, పైథాగరన్ ట్రిప్లెట్స్ ఫార్ములా అంతే. ఇప్పుడు మనకు షేడెడ్ రీజియన్ కావాలి. ఇక్కడ చూడండి, ఈ టోటల్ రెక్టాంగిల్లోకి వెళ్ళి నేను ఈ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ తీసేస్తే అయిపోతుంది, షేడెడ్ రీజియన్ వస్తుంది. ఓకేనా? చూడు ఇక్కడ, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ is equal to area of shaded region is equal to area of rectangle minus area of triangle భుజం, త్రిభుజం. ఓకేనా? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎంత? బేస్ ఇంటూ హైట్, సారీ L into B మైనస్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, తీసుకుంటే ఇదెంత? ఇది 18, 8. సో 18 into 8 మైనస్ హాఫ్ ఇంటూ ఈ బేస్ ఇక్కడికే తీసుకోవాలి, ఇది 6, ఇది 8. 6 into 8, 2 1 2 4 18 144 మైనస్ 8 8 32, 8 32. సరే, 2 ముళ్ళ 6, 8 ముళ్ళ 24, 8 ముళ్ళ 24. సో 8 ముళ్ళు 24, 144 minus 24, that is equal to 120 centimeter square. 120 centimeter square. This is the area of the shaded region. Very easy concept. మనకు రెక్టాంగిల్ ఏరియాలోకి వెళ్ళి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ తీసేస్తే నీకు ఏరియా ఆఫ్ ఎ షేడెడ్ రీజన్ వస్తుంది. వెరీ క్లియర్గా ఉంది డయాగ్రామ్ కూడా. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ parallelogram and rectangle and trapezium and rhombus. Okay na? So these are the problems. Okay students, thank you for watching my video.